3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల్లో 3,000 రూపాయలు ఇస్తామన్నా ఐడియా ఉందా? మనకు ఉద్యోగాలు లాగా నువ్వు ఆన్లైన్లో చేస్తున్నావు, విక్కీ ఇవన్నీ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిన అధికారంలోకి వచ్చి నిరుద్యోగులు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు. జనవరి 1న జాబ్ క్యాలెండర్, 2వ సంవత్సరం వచ్చేది జాబ్ క్యాలెండర్ తీయలేదు. ఇటువంటి నిరుద్యోగుల పట్ల గారు డబ్బులు లేవంటే డబ్బులంతా నిధులు కదా, మీ దగ్గర నుంచి వచ్చిన నిధులు పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడైనా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారేమో. ఓకే, ధన్యవాదాలు. చెల్లించాలి. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు 3,000 రూపాయలు చెల్లించాలి. నిరుద్యోగులకు 3,000 రూపాయలు. నిరుద్యోగులు నెలకు 3,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులు నెలకు 3,000 రూపాయల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు జిందాబాద్. వర్ధిల్లాలి అఖిల భారత యోజన సమైక్య. వర్ధిల్లాలి అఖిల భారత యోజన సమైక్య. వర్ధిల్లాలి అఖిల. జనవరి 1న జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. జనవరి 1న జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. రుణాలు వెంటనే మంజూరు చేయాలి. నిరుద్యోగులు బీసీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి. జనవరి 1న చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టు వెంటనే భర్తీ చేయాలి. నిరుద్యోగులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. నెలకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలి. ఏవైఎఫ్ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ మధురెడ్డి ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇవాళ మద్దిలపాలెం జంక్షన్లో నిరుద్యోగుల పక్షాన భిక్షాటన కార్యక్రమం చేసి ప్రజల వద్ద నుంచి డబ్బు సేకరించి ఈ కూటమి ప్రభుత్వానికి పంపించాలనే ఉద్దేశంతో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒక కనువిప్పు కలగాలని నిరుద్యోగుల పక్షాన ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. ఇవాళ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు అందిస్తామని, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి అమరావతి ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపడానికి నిరుద్యోగ యువతను సమీకరించి నిన్న పాతాళలోకానికి తోయడానికి కూడా నిరుద్యోగ యువతనందరినీ సమీకరిస్తాం. కలిసి వచ్చే విద్యార్థి యువతన సంఘాలను కలుపుకొని నీ యొక్క అమరావతి తాడేపల్లి కార్యక్రమాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 4 రోజుల్లో జనవరి 1వ తేదీన ప్రధానంగా విద్యాశాఖ మంత్రి గారు కళాశాలలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు మీడియా వేదికగా. అదే వేదిక మేము ఇప్పుడు మద్దిలపాలెం జంక్షన్ నుంచి అడుగుతూ ఉన్నా, రేపు జనవరి 1వ తేదీన నువ్వు జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యపోతే నీ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయి. లేని ఎడల నీ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు యువతలు అందరూ కూడా కూలదీస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.